హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ వ్లాగ్స్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా పచ్చి కొబ్బరి పంచదారతో ఎంతో పర్ఫెక్ట్గా ఈజీగా రస్కోరా ఉండలండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎంతో ఈజీగా చూపించబోతున్నానండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా ఎందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా ఏంటంటే పచ్చి కొబ్బరి అండి. ఇది ఇక్కడ మేము 3 చిన్న కోకోనట్స్ కొబ్బరికాయలు తీసుకొని ఇలా తరుముకోవాలండి. ఇలాగా చిన్నగా తరిమేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. దీంట్లోకి ఏంటంటే 1/2 కేజీ పంచదార అండి. ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుకి మాకు 2 కప్పులు పట్టింది. సో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఇది మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. సో చూసారుగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. సో ఇన్స్టెంట్గా చాలా త్వరగా అయిపోతుందండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. సో చూసారుగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. సో మొత్తానికి 1/2 కేజీ పంచదార అయితే పడుతుందండి. సో చూసారుగా ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వాటర్ కాదు. సో చూసారుగా ఈ టీ గ్లాస్తో ఈ చూపించాం కదండి, ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. ఆ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వాటర్ ఎందుకంటే మనకి పాకం రావాలి కదండి, సో దానికోసమే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కొబ్బరిని మిక్సర్ ఉంది కదండి, ఇది మనం పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇది స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి. పెద్ద మంట పెట్టేసుకోకూడదు, మాడిపోతుంది. సో సిమ్లోనే పెట్టుకొని పాకం వచ్చేంత వరకు వీడియోలో చూపిస్తున్న పాకం ఎంత కన్సిస్టెన్సీ రావాలనేది క్లియర్గా చూపించామండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెల్లగా కలుపుతూనే ఉండాలండి. సో ఎక్కడ వదిలేయకూడదు. సో కలుపుతూ ఉంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారుగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో పర్ఫెక్ట్గా చూసారుగా ఈ విధంగా రావాలండి. అలా మనకి గ్రాడ్యువల్గా ఏంటంటే మనకి దగ్గర పడుతూ వస్తుందండి, పాకం వస్తుంది. సో చూసారుగా ఇలా వచ్చిన తర్వాత మనకి ఒకసారి బాగా కలిపేసుకుందామండి. మనకి ఇంకా మ్యాక్సిమం పాకం వచ్చేసినట్టే, వచ్చింది కూడా. సో ఈ కన్సిస్టెన్సీ రావాలండి. సో చూసారుగా ఈ విధంగా వస్తే మనకి ఏంటంటే చక్కగా మనకి ఉండ చుట్టుకునేటప్పుడు మనకి చక్కగా వస్తుంది, ఇలా రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకుందాము. చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ ప్లేట్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకుందామండి. షిఫ్ట్ చేసుకొని వీటిని ఉండలు చుట్టుకోవాలి. దానికంటే ముందు కొంచెం చల్లారాలండి, మరీ ఎక్కువ చల్లారకూడదు, మనకి ఉండలు రావండి. సో మనకి చూసారుగా కొంచెం వేడివేడిగా ఉండేటప్పుడే మనకు నచ్చిన సైజులో ఇలా చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలండి. ఇలా చుట్టేసుకొని మిగతా వాటిని అన్నిటిని కూడా చుట్టేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుందండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. తప్పకుండా మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీరు పర్ఫెక్ట్గా మీరు కూడా చేయగలుగుతారండి. సో చూసారుగా ఈ విధంగానే ఉండల్ని చుట్టేసుకోవాలి. కొంచెం బాగా చుట్టుకుంటే మనకి మంచి షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగానే మొత్తం ఉండలు చుట్టేసుకుంటే మనకి ఎంతో పర్ఫెక్ట్గా ఈ ఇన్స్టెంట్ పచ్చి కొబ్బరి పంచదారతో లస్కోరా ఉండలు మనకి రెడీ అండి. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.